సీనియర్ జర్నలిస్ట్ కేపీ రామస్వామి కోల్ బెల్ట్ జర్నలిజంకు ప్రాణం పోశారని, పాత్రికేయ వృత్తికి కొత్త పుంతలు తొక్కించారని పలువురు పేర్కొన్నారు. అక్షర యోధుడు కేపీ రామస్వామి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరణలో కుటుంబ సభ్యులు ఆదివారం సేవా కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిస్సాయుల ఆశ్రమ కేంద్రంలో నిరుపేదలకు బియ్యం అందించారు. అలాగే అమ్మ పరివార పిల్లల సంరక్షణ కేంద్రంలో వృద్ధులకు పిల్లలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేపీ రామస్వామి సతీమణి కేపీ సుభద్ర, కుమారులు కేపీ శ్రీనివాస్, కేపీ రాజ్ కుమార్, కోడళ్లు భాగ్యలక్ష్మి సరిత, కుమార్తె స్రవంతి రాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, జర్నలిస్టులు దయానంద్ గాంధీ, శేఖర్, సందుపట్ల తిరుపతి రెడ్డి, రంగు తిరుపతి, దబ్బేట శంకర్, విజయ్ శంకర్, గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తాపత్రిక అంటే ఒక మంచి అర్థాన్ని ఇచ్చి ఒక నిలువుటద్దంగా నిలిచినటువంటి ఒక వ్యక్తి ఆయనే కేపీ రామస్వామి గారు. ఇప్పటికీ ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పాఠకుల హృదయాల్లో ఒక మంచి పదిలమైన స్థానం. అంటే ఆయన వార్త రాశాడు అంటే దాంట్లో ఒక మంచి గూఢార్థం ఉండేది, సమస్య పరిష్కారమయ్యేది. ఎక్కడ అవినీతి ఉంటే ఆ అవినీతి ఎన్నగట్టడానికి ఒక మంచి మంచి వార్తలను అందించినటువంటి ఒక వ్యక్తి. మరి జ్యోతి రామస్వామి, విలేకర్ రామస్వామి అంటే గోదావరికని ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉండరు. ఇదివరకు తరాల వాళ్ళకు తెలిసిన ఈ తరాల వాళ్ళకు కూడా ఇప్పటికి గుర్తుంచుకున్నటువంటి వ్యక్తి రామస్వామి గారు. మరి ఆయన విధి వక్రించి మరి ఈ లోకంలో నుండి ఆయన తొందరగా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన వెళ్ళినా ఆయన అందించినటువంటి అక్షరాలు కానీ ఆయన అందించినటువంటి వార్తలు కానీ ఈ రోజు వరకు ప్రాణం పోసుకొని ఉన్నాయి, చిరస్థాయిగా ఉన్నాయి. ఆయన బతికే ఉన్నాడు ఇప్పటికీ అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కళ్ళు మెదిలేటువంటి అవకాశం ఉంది.